హలో అండి అందరికీ. నేనైతే శనివారం రోజు కొబ్బరికాయలు కొట్టాను కదా, దాంతో అయితే కొబ్బరి ఉండలు అయితే చేశాను నాటు బెల్లంతో. చాలా బాగా వచ్చినాయి. ఈరోజు మా అబ్బాయికి ఇష్టమైన పన్నీర్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఊరు వెళ్తున్నాడు కదా, హ్యాపీగా తినేసి వెళ్తాడని చెప్పి పన్నీర్ బిర్యానీ చేశాను. మా చిన్న అబ్బాయి అయితే కట్ చేసి పెట్టారు పన్నీరను, ఇంకా టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ కట్ చేశాడు. పన్నీర్ బిర్యానీ కోసం పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ అయితే ఎర్రగా వేపుకోవాలి. ఇలా ఎర్రగా వేపుకుంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా వేసాను. వేయించి పెట్టుకోవాలి. పక్కన ముక్కలన్నీ ఇలా బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ముక్కలు. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, అలాగే బిర్యానీ దినుసులు కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ వేసుకొని బాగా వేగనియాలి. అలాగే కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు, 2 స్పూన్ల కారం, ఉప్పు అయితే వేసాను. ఇక్కడైతే ధనియాల పొడి తీసుకుంటున్నాను కూరలోకి. ఇందులోకి కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి, జీలకర్ర పొడి కూడా వేసాను. ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని కొంచెం కరివేపాకు, కొంచెం పెరుగు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత కస్తూరి మేతి కూడా వేసి కలుపుకున్న తర్వాత ఇక్కడ పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ఇంకా ఈ చేతిలో ఉన్న పన్నీర్ ముక్క మా బాబు అయితే తిన్నాడు కొంచెం, మిగతా కొంచెం నేను తినేసాను అనమాట. ఇంకా పన్నీర్ ముక్కలన్నీ వేసి కలుపుకున్న తర్వాత 2 గ్లాసుల బియ్యం అయితే నానబెట్టాను. అవి ఇంకా 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు ఎసురు అయితే పోసుకోవాలి. ఇంకా చక్కగా పొడి పొడిలాడుతా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఒక 15 నిమిషాలు ఉడికించుకుంటే చాలు. చూడండి, బిర్యానీ అయితే మంచిగా రెడీ అయిపోయింది కలర్ఫుల్గా. ఇంకా మా బాబుకి అయితే పెట్టాను. బాబు ఏంటంటే ప్రతిసారి అన్నం తినేటప్పుడు ఇంకా ఇవైతే తింటున్నాడు కదా ఈ మధ్యకాలంలో. ఇంకా అలాగే ఉల్లిపాయ, కేర, గుడ్డు ఇంకా అన్నీ వేసాను అనమాట. ఇంకా మా ఆయన కూడా తింటున్నాడు. ఇక్కడ చాలా బాగుందని చెప్తున్నాడు. ఎలా ఉందని అడుగుతుంటే చాలా ఎక్కువ చేస్తున్నావులే అన్నాను. తర్వాత మా బాబు కూడా తిన్నాడు. మా బాబు కూడా బాగానే ఉంది అని చెప్తున్నాడు. ఇంకా తను సాయంత్రం అయితే వెళ్ళిపోతున్నాడు, చెన్నైకి వెళ్ళిపోతున్నాడు అని చెప్పి చికెన్ చేశాను. చాలా సింపుల్గా ఫాస్ట్గా చేయాల్సి వచ్చిందని చెప్పి ఇంకా మొత్తం సింపుల్గా కుక్కర్లో పెట్టయితే నేను చికెన్ అయితే చేసేసాను, తొందరగా అయిపోవాలని చెప్పి. చపాతీ అను చికెను పార్సిల్ చేసి ఇచ్చేసాను అనమాట, ప్యాకింగ్ చేసి. తిన్నాడు. మధ్యలో తినటానికి ఉంటుంది కదా ట్రైన్లో అని చెప్పి. ఇక్కడ మంచిగా చికెన్ కడుక్కొని అల్లం వెల్లిపాయ పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసేసాను. కస్తూరి మేతి అన్నీ వేసి పెరిగేసి కలిపి కొంచెం 1 గ్లాసు నీళ్ళు పోసుకొని అయితే ఇంకా పొయ్యి మీద 2-3 విజిల్స్ వస్తే చాలు, చికెన్ బాగా ఉడికిపోయిద్ది. చికెన్ టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి ఇలా వండుకుంటే. కుక్కర్లో చాలా సింపుల్గా ఉంటుంది వండుకోవడానికి. బ్యాచిలర్స్ కూడా తొందరగా ఇలా చేసుకోవడానికి బాగా సింపుల్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. చెప్పిందే పదే పదే చెప్తుంది అనుకోవద్దు. నాకు కొంచెం కొత్తగా ఉండేసరికి తడివిడి పడుతున్నాను వాయిస్ ఇవ్వడానికి. ఇంకా మొత్తం అంతా శుభ్రంగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసాను అనమాట. 1 గ్లాస్ నీళ్ళు పోసి మూత పెట్టేసాను కలిపి. ఇంక ఇలా మా వాడు ఊరికి వెళ్తున్నాడు కదా ఈరోజు, కొంచెం మనసు ఏదోలా ఉంది. పిల్లలు మన దగ్గర ఉంటే ఏంటంటే ఏదో ఒకటి ఇష్టంగా వాళ్ళకి ఇష్టం వచ్చిన ఐటమ్స్ అన్నీ మనకి వచ్చినా రాకపోయినా కనీసం యూట్యూబ్లో అయినా చూసి వండి పెడతా ఉంటాము. ఎట్లయినా పిల్లలకి పాపం ఇంట్లో ఉన్నట్టయితే ఉండదు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా మిస్ అవుతుంటారు ఇంటి ఫుడ్ని, ఇంట్లో వాళ్ళని కూడా బాగా మిస్ అవుతూ ఉంటారు. మా అబ్బాయి అయితే ఇంకా చాలా మిస్ అవుతాడు పాపం నేను చేసే ఫుడ్కి అయితే. కానీ తప్పదుగా, కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి. చపాతీ పిండి అయితే కలిపి పెట్టాను. చపాతీలు అయితే వాళ్ళ ఫ్రెండ్, మావాడు వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు వెళ్తున్నారనమాట. ఇద్దరి కోసం చేశాను చికెను, చపాతీ. చపాతీ ఎప్పుడైనా నేను ఇలాగే చేసుకుంటూ ఉంటాను, కట్ చేసుకొని ఇంకా పీసులుగా కట్ చేసి ఇలా చేసుకుంటాను అనమాట. ఇలా అయితే కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి రాకుండా ఉంటాయని ఇలా అయితే చేస్తాను. చపాతీ పిండి కలిపేటప్పుడు అయితే ఏంటంటే కొంచెం పెరుగేసుకొని కలుపుకుంటే కనుక చాలా మెత్తగా వస్తాయండి, పొంగుతాయి కూడా. ఇందులో కొంచెం పెరుగు, ఉప్పు, నూనె వేసి అయితే కలిపాను నేను.
చాలా మెత్తగా బాగా పొంగినాయి అన్నమాట చపాతీలు. మావాడైతే వీడియో తీయమంటే అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు కెమెరా అయితే. మనం చపాతీ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం చపాతీ పిండిలో కొంచెం ఉప్పు, అలాగే కొంచెం నూనె, పెరుగు వేసుకుంటే చపాతీలు అయితే మెత్తగా దూదుల్లాగా అయితే వస్తాయండి. ఒకసారి ట్రై చేయండి. మనకి జర్నీలో చపాతీలు మెత్తగా ఉండాలంటే 2 రోజులున్నా పాడవకుండా ఉండాలంటే కంపల్సరిగా పెరిగేసుకొని కలిపి పెట్టుకుంటే పిండి 1 గంట నానబెట్టి తర్వాత చపాతీలు మడతేసుకొని చేసుకోవాలండి. చపాతీలు మడతేసుకొని చేసుకుంటే పొంగుతాయి, బాగా పొరలుగా వస్తాయి అన్నమాట. చూడండి, నేనైతే ఇట్లా 3 మడతలు వేసుకొని చేశాను. చాలా మెత్తగా వస్తాయి, అలాగే పొంగుతాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఇంకా ఈ చపాతీలు పిల్లలిద్దరూ నైటు జర్నీలో తింటారనమాట ట్రైన్లో. వాళ్ళు వెళ్ళేసరికి నైటు లేట్ అయిద్ది అనమాట. లేట్ నైట్ అయిద్దని చెప్పి ఇంకా ఇంట్లో నుంచే పంపిస్తూ ఉంటాం. వెళ్ళేటప్పుడల్లా ఇంకా భోజనమో లేకపోతే ఇట్లా టిఫిన్స్ చేసి పంపిస్తూ ఉంటాము. తీసుకెళ్తారు. తొందరగా వెళ్తే మాత్రం రూమ్కి వెళ్ళి తినేస్తారు, లేదంటే ఇంకా ట్రైన్లోనే తింటూ ఉంటారు. ఇంక ఇలా చపాతీలు అయితే చేశాను. ఆయిల్ వేయలేదండి, ఆయిల్ వేస్తే కూడా బాగుంటుంది. నేనైతే ఆయిల్ వేయకుండా చేశాను. మళ్ళీ బాబు ఆయిల్ వేస్తే ఆయిల్ ఎక్కువైంది అది ఇది అంటాడని చెప్పి నేనైతే ఆయిల్ తక్కువ వేస్తాను. ఎలాగో పిండిలో వేసాను అనమాట, అందుకని చెప్పి ఇక్కడ ఆయిల్ వేయలేదు. ఆయిల్ వేయకుండానే కాలుస్తున్నాను. ఇంకా మా వీడియోలు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అందరికీ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. చూస్తున్నారు, కాకపోతే లైక్ చేయట్లేదు. లైక్ చేయండి అందరూ. ఇంకా ఇక్కడ ఏంటంటే కుక్కర్లో పెట్టాను కదా చికెన్ అయితే ఉడుకుతూ ఉంది. 4 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ వస్తే సెట్ అయిపోద్ది. చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయిద్ది అనమాట. ఇక్కడ చూడండి చపాతీ ఎలా పొంగుతుందో. ఈ చపాతీ ఇలా పొంగటానికి కారణం కూడా నేను పెరిగేసేసాను. ఇలా పొంగుతాయి అనమాట. పెరిగేసి మనం చేసుకున్నట్టయితే చపాతీలు తినేటప్పుడు కూడా మెత్తగా స్మూత్గా ఉంటాయి దూదుల్లాగా. ఇంకా కుక్కర్లో చికెన్ కూడా ఉడికిపోయింది. ఇంక ఈ 2 బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టిన తర్వాతనే నేను ప్యాక్ చేస్తాను. ఇంకా చపాతీలన్నీ చేయటం అయిపోయిందండి. ఇప్పుడైతే ఇంకా చికెన్ కూడా ఉడికిపోయింది. చికెన్ కూడా తీస్తున్నాను. ఇంకా చూడండి, చికెన్ కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా కొంచెం వాటర్గా ఉన్నాయి. ఇంక ఈ వాటర్ కూడా నేను ఏం చేస్తానంటే మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఒక 2 నిమిషాలు అయితే ఉడికించాను. ఇంకా ఆ వాటర్ కూడా బాగా వెళ్ళిపోయినాయి అన్నమాట, ఇనికిపోయినాయి. ఇప్పుడు ఇలా వాటర్తో మనం పెట్టేస్తే ఏంటంటే ట్రైన్లో వాళ్ళకి ఒకవేళ బ్యాగుల్లో అది పడిందనుకో బట్టలు అవి ఖరాబ్ అవుతాయి కదా. అందుకని చెప్పి నేను ఈ వాటర్ కూడా ఉండకుండా కొంచెం బాగా ఎగరబెట్టాను అనమాట. ఫ్రైలా చేశాను. ఇంకా వాళ్ళకి చపాతీలో ముక్కలు నంచుకొని వాళ్ళే తింటారు. కర్రీ మెత్తగా ఉడికిపోయింది చూడండి. ఇంకా వీళ్ళిద్దరికి కలిపి చేశాను. వాళ్ళు ఎక్కువ తినరండి, ఇవే ఎక్కువ అని చెప్పారు. కానీ నేను ఇంకా అరిసాను, మరి ఇద్దరికి ఇంకా ఆరుగురు లేకపోతే ఎట్లాగని చెప్పి. ఇట్లా షేప్ అయితే మడత పెట్టి చేసుకుంటే ఇలాగే వచ్చిద్దండి, రౌండ్ అయితే రాదు. నేను ఇంక ఇలా కవర్లలో ప్యాక్ చేస్తున్నాను. బాక్సులు అవన్నీ ఎందుకులే మళ్ళీ వాళ్ళకి అటు ఇటు తిప్పడం అని చెప్పి ఇంకా నేను కవర్లోనే ప్రతిసారి వెళ్ళేటప్పుడల్లా ఇట్లా కవర్లోనే ప్యాకింగ్ చేసి పంపిస్తాము. ఏదైనా సరే తినే ఫుడ్ కానీ ఇంకా బిర్యానీస్ ఏమైనా వండినా కానీ ఇంక ఇట్లాగే కవరింగ్ చేసి పంపిస్తూ ఉంటాం, కవర్లో ప్యాకింగ్ చేసి. చికెన్ కూడా ఇద్దరికి సరిపడా వేసాను అనమాట. ఇంకా వాళ్ళే తినేసి శుభ్రంగా నిద్రపోతారు. ఇంకా ట్రైన్ అయితే అర్ధరాత్రి ఎప్పుడో దిగుతారు. ఏంటో పాపం పిల్లలకి చదువుకున్న దాకా ఏమో చదువులు అయిపోయిన తర్వాత ఏమో అటని ఇటని తిరగటాలు సరిపోతూ ఉంటుంది. పాపం పిల్లలకి రెస్ట్ లేకుండా. ఏం చేస్తాం, తప్పదు కదా. ఇంక ఇలా ప్యాక్ చేశాను. ప్యాక్ చేసిన తర్వాత సీల్ కూడా వేసామన్నమాట. వీటికి చపాతీలకిను చికెన్కి సీల్ వేసాము. ఇంకా సీల్ వేసి పోకుండా జాగ్రత్తగా బ్యాగులో అయితే పెట్టాను. ఇంకా ఇలా సీల్ చేసుకున్నామంటే మనకు టెన్షన్ ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ప్యాక్ చేసాము. అలాగే కొబ్బరి లడ్డులు చేశాను కదండి, అవి కూడా పెట్టి పంపిస్తున్నాను. పిల్లలు పాపం అంతగా స్నాక్స్ ఎవరు తినరు రూమ్లో పిల్లలు కూడా. ఇంకా ఏదో ఉంటుందిలే అని చెప్పి నేను ఇంకా అలా ప్యాక్ చేసి పంపిస్తున్నాను. ఇంకా దేనికి బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు కదా పిల్లలు. ఇంకా చికెను అట్లాంటివి అయితే బాగానే తింటారు బయట ఫుడ్. ఇంకా ఇట్లాంటివి అయితే తినరు కదా.
ఇంకా మా వాడైతే బయలుదేరుతున్నాడు. ఇంకా బయటకు వచ్చేసాం బయలుదేరటానికి. ఇంకా రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాడు. నేను ఇక్కడైతే చిన్న క్లిప్ తీసాను. ఇంకా మేమైతే స్టేషన్ దగ్గర వదలడానికి వెళ్ళాము, రైల్వే స్టేషన్కి తెనాలి. ఇంక ఇక్కడ ట్రైన్ ఎక్కించి అయితే వచ్చేసాము ఇంటికి. ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇక్కడ మా బాబుతో పాటు వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్తున్నాడండి. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. ఇంకా ఇది ఎక్కాలంటే మాత్రం నాకు చాలా భయం అండి. అందుకని చెప్పి నేను వెనక్కి వచ్చేసాను. వాళ్ళు ముగ్గురు ఎక్కేసి వెళ్ళిపోయారు. నేనైతే మెట్లు ఎక్కి వెళ్ళిపోయాను. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. పిల్లలైతే ట్రైన్ ఎక్కేసారు. ఇంకా మేము బాయ్ చెప్పి వచ్చేసాము. ఈ వీడియో ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి.